సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తుల కోసం కొందరు ఇల్లు విడిచి పారిపోతున్నారన్నారు. తాజాగా విశాఖ యువతి ఇన్స్టాలో పరిచయమైన యువకుడిని పెళ్లి చేసుకునేందుకు తిరుపతి వెళ్లేందుకు సిద్ధమైంది. ఇంటర్ పరీక్ష రాసి అనంతరం ఫ్రీ బస్సుల్లో కావలికి చేరుకుంది. అర్ధరాత్రి పోలీసులు గుర్తించి ఆ యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు. సోషల్ మీడియాలో మునిగిపోయే పిల్లల్ని గమనిస్తూ ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. విశాఖలో అదృశ్యమైన బాలిక కావలిలో కనిపించింది. అయితే ఈ విషయము చేరుకున్న 48 గంటల్లోనే ఏపీ పోలీసులు చాకచక్యంగా పట్టుకొని వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించే దిశగా ఈ యొక్క మన్నలను పొందిన విషయం మనకు నెలకొంది. అయితే ఈ విషయము ఘటనకు సంబంధించి విశాఖ సీతమ్మధార ప్రాంతానికి చెందిన ఒక చిన్నారి, ఒక మైనర్ బాలిక ఇన్స్టాగ్రామ్ చూసి ఈ యొక్క విషయంపై మరింత సమాచారము, అదేవిధంగా అక్కడ పోలీసులు ఏం చేశారు, అదే విషయంపై ఈ ఘటన సంబంధించి విశాఖ నగర ఏసీపీ అయినటువంటి అన్నిపూర్ణ నరసింహమూర్తి మనతో ఉన్నారు. ఈ ఘటన సంబంధించి మరిన్ని వివరాలు అడిగి మరి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అయితే ఈ మైనర్ బాలిక విశాఖ ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక అయితే ఈ కౌన్సిలింగ్ లేకపోవడం వల్ల ఈ విధంగా అయిందా, ఇన్స్టాగ్రామ్లు చూసి చెడుదారి పడే విధంగా చేసిందంటారు? ఈ కేసు సంబంధించి మరి వివరాలు చెప్పండి. మొన్నను ఈ అమ్మాయి మిస్ అవటం, మా ఎంవీపీసీఏ గారికి తల్లిదండ్రుల సమాచారం ఇవ్వటం, మా ఎంవీపీసీఏ గారు వెంటనే అన్ని అలర్ట్ చేసి డిజిటల్ ఇన్వెస్టిగేషన్ చేసినందువలన ఆమె నెల్లూరులో జిల్లాలో గల కావల్లో ఉందని తెలియటం, వెంటనే అక్కడ పోలీసుని అలర్ట్ చేయటం, తర్వాత మా టీంను కూడా పంపించడం అనేది జరిగింది. ఆ అమ్మాయిని రెస్క్యూ చేశారు నెల్లూరు పోలీసులు. బస్ స్టాండ్లో ఉంది అమ్మాయి. నైట్ బీట్లో ఉన్నవాళ్ళు రెస్క్యూ చేశారు. తర్వాత మేము వెళ్ళి అమ్మాయిని తల్లిదండ్రులకి అప్పచెప్పాం. అయితే ఈ విషయంలో చెప్పాల్సింది ఏంటంటే, పిల్లలు ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లో ప్రతిదీ వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. అన్నీ మనకు తెలుసు, అన్నీ మనం చేసేయగలం అనే ఫీలింగ్లో ఉంటారు. కాబట్టి ఆ అమ్మాయి దైవ దర్శనం కోసం అని చెప్పేసి విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకుని తిరుపతి వెళ్ళిపోయింది. కాబట్టి అమ్మాయికి చాలా కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, ఒకరే వెళ్ళిపోవచ్చు. కానీ ఆ ఒక్కరు వెళ్ళిపోవటం, నైట్ ఎక్కడో ఒకరు ఉండడం, ఇలాంటి పరిస్థితులు తదుపరి ఆవిడికి సేఫ్టీకి సెక్యూరిటీకి ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఏర్పడతాయి. ఒక అమ్మాయి ఉన్నందువలన రకరకాలైన ఇబ్బందులు కలగొచ్చు, మరో నేరం జరగడానికి ఆస్కారం కలగొచ్చు. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు పిల్లలు తీసుకోకూడదు. దైవ దర్శనానికి వెళ్తే తల్లిదండ్రులు చెప్తే తల్లిదండ్రులు తీసుకుని వెళ్తారు. ఎక్కడికైనా టూర్ వెళ్ళాలంటే తల్లిదండ్రులు చెప్తే తల్లిదండ్రులు తీసుకుని వెళ్తారు. తల్లిదండ్రులతో వెళ్ళినంతసేపు సేఫ్టీ సెక్యూరిటీ రక్షణ ఉంటుంది. ఒకసారి మనకి రక్షణకి ఇబ్బంది జరిగితే దాన్ని వెనక్కి తీసుకోలేం, మన మీద ఏదైనా అఘాయిత్యం జరిగితే దాన్ని వెనక్కి తీసుకోలేం. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దని పిల్లలకు మీ ద్వారా చెప్తున్నాం. సోషల్ మీడియాలో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సోషల్ మీడియాలో చిత్రీకరించినట్లు మన వాస్తవికత పరిస్థితులు ఉండవు. సోషల్ మీడియాలో రకరకాల పరిస్థితుల్లో ఆ చిత్రీకరణ జరుగుతుంది. దాన్ని మనం గుడ్డిగా ఫాలో అయ్యి దాన్ని కూడా మనకు అన్వయించుకోవటం అనేది కరెక్ట్ కాదు. ప్రస్తుతం పెరుగుతున్న ఆధునిక టెక్నాలజీ కొలది ఈ గాడ్జెట్స్ అనేవి విద్యార్థి దశ నుంచే మనం వారిని కట్టడి చేయవచ్చా, పలు అవగాహన కార్యక్రమాల ద్వారా చేయొచ్చు అంటారా? ప్రజెంట్ విద్యా విధానంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ రోల్ని మనము పక్కకు పెట్టలేము. చదువు అంటేనే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్తో స్టార్ట్ అవుతుంది. చిన్నప్పటి నుంచి కూడా ట్యాబ్స్తోనే స్టార్ట్ అవుతుంది. బుక్స్ కూడా పేపర్ అనేది ఆల్మోస్ట్ కనుమరుగైపోయి డిజిటలైజేషన్లోనే మనం చదవాల్సిన పరిస్థితి వస్తుంది. పరీక్షలు డిజిటలైజేషన్లోనే చేస్తున్నారు కాబట్టి దానికి ఉన్న ప్రాముఖ్యతని మనం తగ్గించలేము. కానీ దాన్ని ఆ సోషల్ మీడియా ఆ డిజిటల్ పరికరాలని మన అభివృద్ధికి ఉపయోగించాలి తప్ప ఏదో ఆకర్షణ కోసం రీల్స్ చూస్తే ఆ క్షణానికి చాలా ఆకర్షణవంతంగా ఉంటాయి, సినిమాలు చూస్తే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, బట్ తద్వారా చాలా టైం కిల్ అయిపోతుంది. ఈ తరహా అవేర్నెస్లు పోలీసులే కాకుండా అయితే విద్యా సంస్థలు కానీ ప్రజా సంఘాలు కానీ ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే ఈ తరహా సంఘటనలు విద్యార్థి దశ నుంచి విద్యార్థులు మారే సూచనలు ఏమైనా కనిపించవచ్చు అంటారా? ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎవరైనా వ్యక్తి వికాసానికి అభివృద్ధికి మొట్టమొదటిది స్టెప్ కుటుంబం. ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు, పెద్ద కుటుంబాలు ఉండేవి. ప్రతి వాళ్ళు అనుభవజ్ఞులే. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు గైడ్ చేయడం, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పెంచడం అనేది ఉండేది. ఇప్పుడు ఆధునిక సమాజంలో నగరీకరణ పెరిగింది, జీవన విధానం కూడా మారింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో జీవన విధానం కొనసాగించడానికి తల్లిదండ్రులు కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి పిల్లలకి తల్లిదండ్రుల ఇన్ఫ్లుయెన్స్ కంటే, కుటుంబ ఇన్ఫ్లుయెన్స్ కంటే పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లల తాలూకా పెంపకం మీద ఫోకస్ చేయాలి. కాబట్టి ఈ పిల్లోడిని
సంస్కరించడంలోన, గైడ్ చేయడంలోన ప్రతి వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. కుటుంబ పాత్ర ఉంది, సమాజం పాత్ర ఉంది, స్కూల్ పాత్ర ఉంది, కొలీగ్స్ పాత్ర ఉంది, పోలీస్ పాత్ర కూడా ఉంది. ప్రతి వాళ్ళు కూడా దీనికి కాంట్రిబ్యూట్ చేయాలి. ఏదైతే విద్యార్థి దశ నుంచే ప్రతి యువకులు సోషల్ మీడియా మాధ్యమాలపై ప్రభావం చూపవలసిన బాధ్యత అటు తల్లిదండ్రులపైన, ఇటు విద్యార్థి సంఘాలు, అటు విధంగా సోషల్ మీడియా, స్థానికులు, పౌర సంఘాలపై కూడా ప్రభావం ఉంటుందని కూడా ఈ తరహా అవేర్నెస్లు చేపిస్తే అదేవిధంగా ఈ కావలి ఇటువంటి సంఘటనలు కూడా పునరావృతం కాకుండా చూడవచ్చని చెప్పవచ్చు అంటున్నారు ఇక్కడ ఏసీపీ అనూప్ నరసింహమూర్తి. కెమెరామెన్ అరుణ్తో నరసింహ, ప్రైమ్ 9 విశాఖపట్నం.